అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయమున మనమందరము కూడా దేవుని యొక్క మహాకృపను పొందుచు ఆయన పరిశుద్ధ స్థలములోనికి సమీపించి దేవునిని ఆరాధించేటటువంటి ఒక గొప్ప భాగ్యంలో మనమందరము కూడా ఉంటూ ఉన్నాం. మన జీవితములలో ఇంత గొప్ప భాగ్యమును కలగజేస్తున్నటువంటి త్రియేక దేవుని నామానికి ముందుగా మనందరి పక్షముగా వందనాలు తెలియజేస్తూ, ఈ త్రిత్వ పండుగ తరువాతి 11వ పరిశుద్ధ దినపు ఆరాధనలో చేరుకుడి ఇంతవరకు దేవుని నామాన్ని గణపరిచిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, మరి యొక్క సమయంలో దేవుడు ఒక ప్రశస్తమైనటువంటి తరుణంలోనికి మనల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములలో నుండి కొన్ని ఆత్మీయ విషయములు మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. పరిశుద్ధాత్ముని సహాయం కొరకు ప్రార్థన చేసి వాక్య ధ్యానములోనికి మనము ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వమును ఏలుతున్నటువంటి దేవా, మీకు వందనములు, స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినమున మమ్ములను ఈ స్థలములోనికి నడిపించారు, సంఘముగా మమ్ములను సమకూర్చారు. ఇంతవరకునైనా కీర్తనల ద్వారా మీ నామాన్ని ఘనపరిచినటువంటి మేము వాక్య ధ్యానములో మీ నామాన్ని మహిమపరచడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మీ ఆత్మచేత మమ్మలను నింపండి, నడిపించండి. మీ పరిశుద్ధమైనటువంటి మాటలలో నుండి మేము తెలుసుకోవలసిన ఆ మర్మములను మాకు స్పష్టంగా వివరించి బోధించి మా ఆత్మీయతను వెలిగించి అభివృద్ధి పరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ త్రిత్వము తర్వాతి 11వ ఆదివారపు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖనములను మనం చదవగా విన్నాం. ఈ 3 లేఖనములను ఆధారం చేసుకొని ఈ రోజున మనము ధ్యానం చేయబోయేటటువంటి ఆత్మీయ అంశం ఏదనగా మార్పును తేగలిగిన నీతి. మార్పును తేగలిగిన నీతి, రైచియస్నెస్ దట్ కెన్ బ్రింగ్ చేంజ్ అనేటటువంటి దానిని గురించి మనము వాక్య ధ్యానము చేద్దాం. సాధారణంగా మనం అందరము కూడా హ్యూమన్ బీయింగ్స్గా మన జీవితాలను గురించి కొన్ని సందర్భాలలో పరీక్షించుకున్నప్పుడు, పరిశీలించుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయాన ఖచ్చితంగా మార్పు అనేటటువంటిది కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. నా జీవితంలో మార్పు రావాలి, నా జీవితము మారాలి అని చెప్పి ఫ్రమ్ బ్యాడ్ టు గుడ్ అని, అంటే ఒక బ్యాడ్ పొజిషన్ నుండి గుడ్ పొజిషన్కి నా బ్రతుకు మారాలి అని చెప్పి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు. అయితే ఈ మార్పును తేగలగడము, తీసుకొని రావడము, లేకపోతే ఆ మార్పును మన జీవితాలలోనికి రప్పించుకోవడం అనేటటువంటిది అది సాధారణమైనటువంటి విషయం కాదు. అది మన జీవితాలు మారాలి అని అంటే ప్రియమైన దేవుని సంగమా, కొన్ని విషయాలు మనిషి యొక్క ప్రయత్నాలతో సాధ్యమవుతాయి. కానీ కొన్ని విషయాలు మనుషులు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా వాటిని మార్చలేరు. అటువంటి మార్పును దేవుడు ఈ రోజున మన జీవితాలలో అందించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి అటువంటి మార్పును మనం ఎలాగ మన జీవితాలలోనికి ఆహ్వానించుకోగలము, ఆ మార్పును మనం ఎలా స్వతంత్రించుకోగలము అనేటటువంటి దాని గురించి మనం ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాలలో ఆయన గొప్ప కార్యములను చేశారు. మనుషులను ఆయన ఆహ్వానించినటువంటి సందర్భంలో ఒక సందర్భం కూడా ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలో అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచి రోగులైనటువంటి వారిని, బలహీనతలతో ఉన్నటువంటి వారిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం.
ఆయన దగ్గర కొంతమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని పడవేశారనేటటువంటి మాట మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటకు గల అర్థం ఏమిటి? పడవేసిరి అని చెప్పి ఎందుకు సువార్తికుడు వాడాడు అని మనం ఆలోచిస్తే కనుక, పడవేసిరి అని అంటే దానికి వెనక కనిపించేటటువంటి భావము, వ్యక్తపరిచేటటువంటి భావం ఏంటనంటే మనిషి యొక్క చేతకానితనము. మనుషులు ఏదైనా కూడా ఎప్పుడు ఒక విషయాన్ని పడవేస్తారు, ఎప్పుడు ఒక వస్తువును పడవేస్తారు. ఎప్పుడైనా ఒక చిన్న వస్తువు ఏదైనా ఒక రిపేర్ వచ్చింది అనుకోండి, మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం దానిని ఏదో మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి అది చేసి ఇది చేసి ఏదో రకంగా సరిచేయాలని చూస్తూ ఉంటాం. ఎంత ప్రయత్నం చేసినా అది సరవ్వలేదనుకోండి, ఏం చేస్తాం? ఆ వస్తువుని ఖచ్చితంగా పడవేస్తాం. అంటే మనిషి యొక్క చేతకానితనము వ్యక్తపరచబడేటటువంటి సమయంలో ఏం జరుగుతుంది అని అంటే పడవేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనుషులు అనేక మందిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, బలహీనతలతో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి అని అంటే మనుషుల ద్వారా అవనటువంటి కార్యములు, మనుషులు తేవలేనటువంటి మార్పును అక్కడ మనుషులు కోరుకుంటూ ఉన్నారు. అయితే వారిని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పెట్టినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితాలలో గొప్ప కార్యములు ఆయన జరిగించాడు, గొప్ప ఆశ్చర్య కార్యములు ఆయన జరిగించాడు. కుంటివారిని ఆయన లేపాడు, గుడ్డి వారికి చూపును అందించాడు, మూగవారికి మాటనిచ్చాడు, చెవిటి వారిని బాగు చేశాడు. ఇలాగన ఎప్పుడూ కూడా మానవ చరిత్రలో ఎన్నడూ కూడా మనుషులు చూడనటువంటి గొప్ప మార్పును ఆ రోజున యేసుక్రీస్తును ప్రభువును సమీపించినటువంటి వారు చూడగలిగారు. అంటే ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాలలో మానవ ప్రయత్నముతో జరగనటువంటి మార్పు మన జీవితాలలో రావాలి అని అంటే మొట్టమొదటిగా దేవుడు కదిలింపబడాలి. దేవుడు కదిలింపబడితేనే మానవాతీతమైనటువంటి మార్పు మన జీవితాలలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. మరి దేవునిని కదిలించగలిగినటువంటి శక్తివంతమైన విషయం ఏముంది? దేవునిని కదిలించి దేవుని ద్వారా మన జీవితాలలోనికి ఆ మానవాతీతమైనటువంటి కార్యము జరగడానికి శక్తివంతమైనటువంటిది విషయం ఏమున్నది అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీతి అనేటటువంటిది దేవునిని కదిలించగలదు. రైచియస్నెస్ అనేటటువంటిది దేవునిని కదిలించగలదు. ఆ రైచియస్నెస్ అనేటటువంటిది మనిషి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మానవ ప్రయత్నం ద్వారా అవ్వనటువంటి మార్పును ఆ నీతి అనేటటువంటిది తీసుకురాగలదు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఈ రోజున మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అంటే ప్రియమైన దేవుని వారలారా, నష్టము లాభంగా, దుఃఖము సంతోషంగా, బాధ ఆనందంగా, కష్టం తేలికగా, నిరాశ ఉత్సాహంగా, పతనము పరుగు పెట్టడం, జీవము నిత్య జీవంగా, ఇవన్నీ కూడా మానవాతీతమైనటువంటి కార్యములే. వీటిని మనిషి ఎంత ప్రయత్నం చేసినా వీటిని సంపాదించలేడు. దేవునిని కదిలించాలి. ఈ రోజున మనము దేవునికి ప్రియమైనటువంటి విశ్వాసములుగా ఈ స్థలమందు సమకూడి ఉంటూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో మార్పు అనేటటువంటిది కావాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే ఈ మార్పు మన జీవితాలలోనికి రావాలి అని అంటే దేవుడు కదిలింపబడాలి. దేవునిని కదిలించగలిగే శక్తివంతమైన విషయం ఏంటి అని అంటే నీతి. ఆ నీతిని గురించి దేవుని యొక్క వాక్యం ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎటువంటి నీతి దేవునిని కదిలించగలదు, ఎటువంటి నీతి మన జీవితాలలోనికి మార్పును తీసుకొని రాగలదు అనేటటువంటి దాని గురించి మనం ఆలోచిద్దాం. 3 లేఖనాలు ఈ రోజున 3 స్పష్టమైనటువంటి ఆత్మీయ విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, బోధిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనము చూస్తే పాత నిబంధన పాఠము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 21 నుండి 29 వచనములు మనము చూస్తే ఇక్కడ నీతి విషయమై చెప్పబడుతున్న ఒక మర్మము కనిపిస్తూ ఉన్నది. ఒక మర్మాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నీతిని గుర్చినటువంటి మర్మము ఏంట మర్మము అని అంటే దేవుని యొద్దకు నడిపించు నీతిని గురించి పాత నిబంధన పాఠం మాట్లాడుతూ ఉన్నది. దేవుని యొద్దకు నడిపించేటటువంటి నీతి. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే విశ్వాసిని దేవునిని అనుసంధానం చేసేటటువంటి నీతిని గురించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉన్నది. మనం చూస్తే ఇది సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం అంతా కూడా చూస్తే ఇదంతా కూడా మనకు కంటికి కొంచెము వ్యత్యాసంగా కనిపిస్తున్నటువంటి లేఖనంగా ఉంటూ ఉన్నది.
ఈ 21వ అధ్యాయం చూస్తే లైన్ టు లైన్ ఎక్కడ కూడా గ్యాప్ మనకు కనిపించదు. కానీ 22వ అధ్యాయం చూస్తే లైన్ టు లైన్ గ్యాప్ కానీ ఆ మాటల యొక్క దాని యొక్క స్పెషాలిటీ కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇది రచన కాదు, ఇది కీర్తన. ఇది దావీదు రాసినటువంటి కీర్తన, పాడినటువంటి కీర్తన. అంటే దావీదు రచించినటువంటి కీర్తనగా ఇది మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది మనం చూస్తే కీర్తనల గ్రంథములో 18వ సంకీర్తన కూడా ఇవే మాటలు మనకు 18వ సంకీర్తనలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతున్నది మనము చూస్తే, ఈ కాంటెక్స్ట్ను మనము చూస్తే, దావీదు ఈ కీర్తనను ఎప్పుడు రాశాడు అని మనం ఆలోచిస్తే 22వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమును దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. చాలండి. చూడండి, దావీదు రాజైన తర్వాత ఆయన రాజ్య పరిపాలన కొనసాగుతూ ఉన్నాడు. వయసు కూడా పైబడుతూ ఉన్నది. అయితే ఇలాగున వయసు పైబడుతున్నటువంటి సమయంలో దావీదు తన గత జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. గడిచిపోయినటువంటి తన జీవితాన్ని పరిశీలించుకుంటూ ఉన్నాడు. గమనించుకున్నప్పుడు దావీదుకు అనేక విషయాలు తన యొక్క మదిలోనికి వచ్చాయి. ఏంట విషయాలు అని అంటే, దావీదు యొక్క జీవితము ఎప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రారంభించబడింది అని మనం ఆలోచిస్తే గనక, ఎప్పుడు దావీదుకు ప్రత్యక్షంగా దేవుడు దావీదు విషయంలో తన కార్యాలను కనపరుస్తూ వచ్చాడు అని అంటే, ఎప్పుడైతే సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం పూనుకున్నాడో, ఎప్పుడైతే ప్రయత్నాన్ని ప్రారంభించాడో ఆ దినము మొదలుకొని దావీదు యొక్క జీవితంలో దేవుడి యొక్క కార్యాలు సమయానుకూలంగా జరుగుతూ వచ్చాయి. దావీదు కూడా అదే విషయాన్ని గమనించాడు. సౌలు దావీదును చంపాలని చూస్తూ ఉన్నప్పుడు దావీదేమో పారిపోతూ ఉన్నాడు, సౌలేమో తరుముతూ ఉన్నాడు. ఈ ప్రాణాపాయ పరిస్థితుల నుండి దావీదును దేవుడు రక్షించాడు. సౌలు యొక్క ప్రమాదం నుండి దావీదును రక్షించాడు. ఆ తదుపరి తన యొక్క రాజ్య పరిపాలన ముందుకు కొనసాగుతున్నటువంటి దినముల కొద్దీ సౌలు మాత్రమే శత్రువు కాదు, అనేక మంది శత్రువులు దావీదుకు ఎదురుపడ్డారు. ప్రతి శత్రువు నుండి, శత్రువు వలవేసినటువంటి ప్రతి ప్రమాదము నుండి దేవుడు దావీదును తప్పించి సంరక్షించి నడిపించుకుంటూ వచ్చాడు. ఆ విషయాలన్నిటిని కూడా దావీదు స్మరించుకుంటూ ఉన్నాడు. ఆ రోజున దేవుడు నన్ను రక్షించాడు, ఆ రోజున దేవుడు నన్ను రక్షించాడు, అక్కడ నన్ను రక్షించాడు, ఇక్కడ నన్ను రక్షించాడు, ఆ శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించాడు, ఈ శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించాడు, ఆ ప్రమాదం నుండి నన్ను రక్షించాడు, ఈ ప్రమాదం నుండి నన్ను సంరక్షించాడని చెప్పి దావీదు ఆ విషయాలన్నిటినీ కూడా రీకాల్ చేసుకుంటూ ఉన్నాడు. అలాగిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ కీర్తన రాశాడు దావీదు. దీనిని విక్టరీ సాంగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు, విజయ గీతము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క రచనలో, ఈ యొక్క కీర్తనలో మనలను కొన్ని ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. దావీదు యొక్క కీర్తనలో ఏంటి ఆశ్చర్యానికి గురి చేసే మాటలు అని అంటే, 21వ వచనం ఒకసారి చదివి వినిపించండి. 21వ వచనం చూడండి. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చాను. చాలండి. ఒక్కసారి మనం కొంచెం లోతుగా ఈ మాటలను ఒకసారి ఆలోచిద్దాం. దావీదు ఏమంటూ ఉన్నాడు? నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలము ఇచ్చాను అని అంటూ ఉన్నాడు దావీదు. అంటే ఒకసారి మనం ఆలోచిద్దాం, దావీదు నిజంగా నీతి కలిగినటువంటి వాడా? దావీదు నిజంగా నిర్దోషత్వం కలిగినటువంటి వాడా? తన జీవితంలో ఎప్పుడు కూడా తప్పిదం చేయలేదా? తన జీవితంలో ఎప్పుడు పాపం చేయలేదా? చేశాడు. భయంకరమైనటువంటి పాపాన్ని దావీదు చేశాడు. మనము చూస్తే బత్షెబాతో అడల్టరీ చేసినటువంటి విధానము, అంత మాత్రమే కాదు కానీ బత్షెబా యొక్క భర్తను ఉరియాను కూడా చంపించినటువంటి విధానము, మర్డర్, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పాపములుగా ఉంటూ ఉన్నాయి చరిత్రలో. మరి అటువంటి పాపములు చేసినటువంటి వ్యక్తి దావీదు ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? తన గురించి ఏం చెప్పుకుంటూ ఉన్నాడు? నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను అని అంటూ ఉన్నాడు. పాపం చేసినటువంటి వారు ఈ మాట మాట్లాడగలడా? మరి దావీదు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? తప్పిదము చేసినప్పటికీ కూడా, పాపం అనేటటువంటిది తన జీవితంలో జరిగినప్పటికీ కూడా దావీదు ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడు నా నీతి అని అంటూ ఉన్నాడు?
అంటే ఇండైరెక్ట్గా నేను నీతిమంతుడను, నా నీతిని బట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని అంటూ ఉన్నాడు. ఈ మాట ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడని మనం ఆలోచిస్తే, దావీదు ఇక్కడ నీతికి హిబ్రూ భాషలో ఉపయోగించినటువంటి పదం ఏమిటి అని అంటే సెదాకా అనేటటువంటి పదాన్ని దావీదు ఉపయోగించాడు. సెదాకా అనేటటువంటి పదము. ఈ సెదాకా అనేటటువంటి పదాన్ని పండితులు ఎలా చూశారు అని అంటే ఫారెన్సిక్ కావనెంటల్ టర్మ్గా చూశారు. ఫారెన్సిక్ కావనెంటల్ టర్మ్ అనంటే ఇది ఏంటి అని అంటే దావీదు యొక్క నీతి ఎలాంటిది, దావీదు యొక్క నీతి చాలా ప్రత్యేకమైనటువంటి నీతి అండి. దావీదులో ఉన్నటువంటి నీతి ఎటువంటి నీతి దావీదు కలిగి ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, దావీదు పాపము చేసి దేవుని నిబంధనను దావీదు బ్రేక్ చేశాడు. పాపం చేసి నిబంధనను దావీదు బ్రేక్ చేశాడు. కానీ దావీదు యొక్క నీతి ఎలాంటిదో ఒకసారి మనం గమనించాలి. నిబంధనను బ్రేక్ చేశాడు కానీ నిబంధనను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు దావీదు. ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ లోతైనటువంటి అర్థం ఉంటుంది. తప్పిదము చేసి నిబంధనను బ్రేక్ చేశాడు, కరెక్టే. కానీ బ్రేక్ చేసిన తర్వాత నిబంధన ఎప్పుడూ కూడా దావీదు విడిచిపెట్టి ఉండలేదు. ఏం చేశాడు అని అంటే బ్రేక్ చేసిన తర్వాత మరలా తన యొక్క తప్పిదము తెలుసుకొని మరలా నిబంధన యొద్దకు సమీపించాడు దావీదు. బ్రేక్ చేసినప్పటికీ కూడా మరలా నిబంధన యొద్దకు దావీదు సమీపించాడు. ఇక్కడ తప్పుగా ఎప్పుడు దావీదు జీవితంలో నిలిచిపోయేది అని అంటే బ్రేక్ చేసిన తర్వాత మళ్ళా దావీదు నిబంధన యొద్దకు వెళ్ళకపోతే దావీదు పాపిగా చరిత్రలో మిగిలిపోయేవాడు. కానీ దావీదు నీతిమంతుడిగా ఎందుకు ఇక్కడ తన్ను గూర్చి చెప్పుకుంటూ ఉన్నాడు ఇంత కాన్ఫిడెంట్గా అంటే దావీదు చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే నేను పాపము చేయనటువంటి వాడినని నేను చెప్పుకోవట్లా. దావీదు యొక్క భావం, నేను పాపం చేయనటువంటి వాడినని నేను చెప్పుకోవట్లా. కానీ నేను పాపము చేసినను నిబంధనను నేను మీరినప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా నిబంధనను విడిచిపెట్టలేదు నా జీవితంలో అని చెప్పి ఆ భావాన్ని ఇక్కడ దావీదు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే దావీదు చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే 23వ వచనం ఒకసారి చూడండి. 23వ వచనం, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఎప్పుడైతే కట్టడలు త్రోసివేసి నిబంధనకు దూరంగా బ్రతుకుతారో అప్పుడు ఖచ్చితంగా వారు పాపులుగా మిగిలిపోతారు. కానీ దావీదు అలా చేయలా. తెలియక చేసినటువంటి తప్పిదాన్ని తాను గ్రహించి తప్పు సరిదిద్దుకొని మరలా నిబంధన యొద్దకు సమీపించాడు. అనంటే దేవుని యొద్దకు సమీపించాడు దావీదు. అందుకని ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. నా నీతి అని చెప్పి మొదట మాట్లాడుతూ, నా నిర్దోషము అని చెప్పి మొదట మాట్లాడుతూ, నాకు ఈ నీతి నిర్దోషం ఎలా కలిగింది అనేటటువంటి దానికి ఇక్కడ 23వ వచనంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఆయన కట్టడాలను ఎప్పుడూ కూడా నేను పాటించినటువంటి వాడనే, అందుకనే నాకు నీతి కలిగింది, అందుకనే నేను నిర్దోషిగా ఉండగలిగాను అనేటటువంటి విషయాన్ని అక్కడ దావీదు మాట్లాడగలుగుతూ ఉన్నాడు. అని అంటే పర్ఫెక్షన్ గురించి ఆయన కాకుండా, పరిపూర్ణత గురించి కాకుండా ఆయన ఇంటిగ్రిటీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. అంటే యథార్థతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తన యొక్క యథార్థతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పండితుడు అంటాడు, దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడు ఒక విశ్వాసి నీతిమంతుడిగా కనబడతాడు అని అంటే రక్షణ పొందినటువంటి సమయంలో కాదు, కానీ తన యొక్క కండక్ట్ను బట్టి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడతాడు అంటాడు. అంటే ప్రవర్తనను బట్టి దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనబడతాడు. ఆ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుంది, అది ఒక సందర్భంలో ఖచ్చితంగా చూపించగలిగేది కాదు. అది కండక్ట్ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది అని అంటే మన జీవితకాలం అంతా కూడా అది ఉంటుంది. మన ప్రవర్తన జీవితకాలం, మన బ్రతుకున్నంత కాలం కూడా మన ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తనను దేవుడు నిరంతరము కూడా చూస్తూ ఉంటాడు. ఆ ప్రవర్తనలలో గనక మనం దేవుని కట్టడలకు సమీపించినటువంటి వారముగా దేవునికి కనిపిస్తే ఖచ్చితంగా ఆయన దృష్టిలో నీతిమంతులముగా మనం తీర్చబడతామనేటటువంటి విషయాన్ని దావీదు జీవితం ద్వారా దేవుడు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. అంటే పాపము చేసిన తర్వాత అది ఎంత పెద్ద పాపమో గ్రహించి మరణమగునంతగా మరలా దావీదు పశ్చాత్తాపపడ్డాడు. కోవనెంట్కి లాయల్టీ చూపించాడు. అంటే నిబంధనకు విధేయతను చూపించాడు దావీదు. అయ్యో నేను తప్పు చేశాను, ఎంతో విలువైనటువంటి వెలకట్టలేనటువంటి దేవుని నిబంధనను నేను బ్రేక్ చేశాను,
దీనిని మరలా నేను కట్టాలి అని చెప్పి దావీదు అనుకున్నాడు. మరలా పశ్చాత్తాపంతో దేవునికి దావీదుకు మధ్య ఉన్న సంబంధాన్ని, బ్రేక్ అయిపోయినటువంటి సంబంధాన్ని మరలా దావీదు కట్టుకోగలిగాడు. అది దావీదు యొక్క నీతిగా మనము చూస్తూ ఉంటాం. అంటే ఫెయిత్ఫుల్ పర్సిస్టెన్స్ అనేటటువంటిది మనలో ఉండాలి. ఏదైనా తప్పిదము, దోషము, పాపము మనలో జరిగినప్పుడు దానిని సరిదిద్దుకొని దేవునికి సమీపంగా తిరిగి రావాలి. ఆ నీతి మనలో ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఆ నీతి మనలో ఉండాలి. మనము చూస్తే 14వ శతాబ్దంలో ఒక సంఘటన జరిగింది. ఏంట సంఘటన అంటే, స్కాట్లాండ్కి సంబంధించినటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు ఏమిటి అని అంటే రోబర్ట్ ద బ్రూస్ అనేటటువంటి రాజు ఉండేవాడు. స్కాట్లాండ్కి సంబంధించినటువంటి రాజు. అయితే ఇంగ్లాండ్కి స్కాట్లాండ్కి ఎప్పుడు కూడా యుద్ధాలు జరిగేవారు. అయితే 14వ శతాబ్దంలో ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఇంగ్లాండ్ స్కాట్లాండ్ని 6 సార్లు ఓడించింది. ఇంగ్లాండ్ స్కాట్లాండ్ని 6 సార్లు ఓడించింది. స్కాట్లాండ్ తిరిగి ఇంగ్లాండ్ మీద యుద్ధం చేయలేకపోతూ ఉన్నది. అయితే రాజు అయినటువంటి ఈ రోబర్ట్ ద బ్రూస్ అనేటటువంటి ఆయన ఏం చేశాడనంటే, ఇంకా మన వల్ల కాదు, ఇంకా నేనేమి చేయలేను, 6 సార్లు ఓడిపోయిన తర్వాత మరలా గెలవడం అనేటటువంటి అది అసాధ్యం అని అనుకుని ఈ రాజు ఏం చేశాడనంటే ఎవ్వరికి తెలియకుండా ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఒక గుహలోకి వెళ్ళి ఎవ్వరికి కనిపించకుండా జీవించేటటువంటి వాడు. ఇంకా ఎక్కడే మనం బ్రతుకుదాము, బతుకున్నంతకాలం ఎక్కడే ఉండిపోదామని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అయితే ఆ గుహలోనికి వెళ్ళిన తర్వాత ఒక దృశ్యాన్ని అతడు చూశాడు. తన జీవితాన్ని మార్చినటువంటి ఒక దృశ్యాన్ని చూశాడు. ఏంటి ఆ దృశ్యం అని అంటే, ఒక వెబ్ని చూశాడంటండి. ఒక స్పైడర్ని అలాగే వెబ్ని చూశాడు. అని అంటే సాలీడును అలాగే అది అల్లినటువంటి ఆ యొక్క వెబ్ని చూశాడంట. ఏం జరిగిందని అంటే, ఈ వెబ్ అనేటటువంటిది ఒక చోట ఉంటే సాలీడ్ ఇంకో చోట ఉన్నదంట. స్పైడర్ ఇంకో చోట ఉన్నది, వెబ్ ఇంకో చోట ఉన్నదంట. ఈ దృశ్యాన్ని గమనిస్తూ ఉన్నాడంట ఈయన. ఏం జరిగింది అని అంటే, ఈ స్పైడరు ఈ వెబ్ దగ్గరికి రావడానికి చూస్తూ ఉన్నదంట. అయితే గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఇది ప్రయత్నం చేసి దీని దగ్గరికి రావాలని చూస్తూ ఉన్నది, కానీ రాలేక మధ్యలోనే పడిపోతూ ఉన్నదంట. ప్రయత్నం చేసి వస్తూ ఉన్నది, పడిపోతూ ఉన్నది. ఇలాగన 6 సార్లు పడిపోయిందంట. 6 సార్లు పడిపోయిందంట. అయితే 7వ సారి ఏం చేసిందని అంటే, అది మరలా ప్రయత్నం చేసి మరలా తన యొక్క గూడు దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు అది తన గూడును చేరుకున్నదంట. ఇది చూసినటువంటి రాబర్ట్ ద బ్రూస్ అనేటటువంటి ఈ రాజు ఏం చేశాడనంటే, 6 సార్లు ఓడిపోయి 7వ సారి ప్రయత్నం చేసి ఇది విజయాన్ని సాధించింది కదా, నేనెందుకు ప్రయత్నం చేయకూడదు అని నిర్ణయానికి వచ్చాడంట. వెంటనే ఆ గుహలో నుండి బయటకు వచ్చాడు, రాజ్యంలోనికి వెళ్ళాడు, తన ఆర్మీని కట్టుకున్నాడు, ప్రజలందరినీ కూడా యుద్ధానికి పురికొల్పాడు, యుద్ధం చేశాడు, ఇంగ్లాండ్ మీద విజయాన్ని సాధించాడు ఆ మనిషి. చూడండి ప్రియమైన దేవుని సంఘం, ఇది ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, ఇక్కడ పర్సిస్టెన్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి మనము దూరం అయిపోయిన తర్వాత ఇంకా దూరంలోనే ఉండకూడదు, మనము మరలా దాని యొద్దకు సమీపించాలి. కొన్ని సందర్భాలలో తెలుసో తెలియక కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం, తెలుసో తెలియక కొన్ని పాపములు చేస్తూ ఉంటాం. ఈ పాపము, దోషము మనలోనికి వచ్చినప్పుడు దేవునికి మనము దూరమైపోతాం. ఈ దూరం అనేటటువంటిది ఎప్పుడు కూడా పెంచుకోకూడదు. మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, దూరమైనప్పుడు ఆ దూరాన్ని మరలా తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయాలి. దావీదు అదే చేశాడు. తప్పిదం చేసి ఆ నిబంధనను మీరాడు. దేవునికి తనకును మధ్య చాలా దూరం వచ్చింది. కానీ దావీదు చేసిన పని ఏంటనంటే, అయ్యో నాకు దేవునికి ఎంత దూరం వచ్చిందని చెప్పి పశ్చాత్తాపడి మరలా దావీదు దేవుని యొద్దకు సమీపించాడు. అది దావీదులో ఉన్నటువంటి నీతి. అది అనంటే దేవుని యొద్దకు నడిపించే నీతి. ఆ నీతి మనలో ఉండాలి ప్రియమైన దేవుని వర్లరా. అటువంటి నీతి మన జీవితాల్లో ఉన్నప్పుడు దావీదు జీవితంలో తీసుకొని వచ్చినటువంటి మార్పు మన జీవితంలో కూడా మార్పును తీసుకొని రాగలదు. దావీదు జీవితాలలో జరిగినటువంటి కార్యాలు మన జీవితాలలో కూడా జరగగలవు. ఎప్పుడు అనంటే దేవుని సమీపించేటటువంటి నీతి మనలో ఉన్నప్పుడు. కాబట్టి ఇది నీతిని గూర్చినటువంటి మొదటి మర్మముగా పరిశుద్ధ గ్రంథం చూపిస్తూ ఉన్నది. తర్వాత రెండవదిగా మనం చూస్తే పత్రిక పాఠములో నీతి విషయమై మాట్లాడుతూ మనకు చెప్పబడుతున్న రెండవ మర్మం ఏమిటి అని అంటే, బహుమానంగా వచ్చు నీతి అని చెప్పి నీతిని గురించి మాట్లాడబడుతూ ఉన్నది. బహుమానంగా వచ్చు నీతి, రైచియస్నెస్ దట్ కమ్స్ యాజ్ ఎ గిఫ్ట్. ఈ నీతిని గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉన్నది. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు రోమ సంఘానికి ఒక లేఖ రాశాడు. ఆయన
రోమా సంఘానికి ఒక లేఖ రాశాడు. ఎందుకు లేఖ రాశాడు, ఎందుకు అవసరత ఏర్పడింది అని అంటే, రోమా సంఘంలో పరిస్థితులు బాగోలేదు. ఏమైంది అని అంటే, ఈ రోమా క్రైస్తవ సంఘంలో కొన్ని విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ రోజుల్లో పౌలు గారు స్థాపించినటువంటి సంఘంలో ఖచ్చితంగా రెండు గ్రూపులకు సంబంధించినటువంటి వారు ఉండేవారు. ఎవరు అని అంటే, మొదటిది యోధా క్రైస్తవులు ఉండేవారు, రెండవది అన్యులైనటువంటి వారు ఉండేవారు. ఈ రెండు సమూహాలకు ఎప్పుడు కూడా విభేదాలు వస్తూ ఉండేవి. ఎందుకనంటే వీరి సాంప్రదాయాలు వేరు, వీరి సాంప్రదాయాలు వేరు, వీరి ఆహారపు అలవాట్లు వేరు, వీరి ఆహారపు అలవాట్లు వేరు, వారి జీవితాలు వేరు, వీరి జీవితాలే పూర్తిగా వేరు. అందుకని విభేదాలు చోటు చేసుకునేవి. అయితే వీరికి వచ్చిన ప్రతి విభేదాన్ని కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు సెటిల్ చేస్తూ వచ్చేటటువంటి వాడు. అయితే ఎక్కడ ఏ విషయంలో విభేదం వచ్చింది అని అంటే, నీతి విషయంలో విభేదం వచ్చింది. నీతి విషయంలో విభేదం వచ్చింది. ఈ నీతి విషయంలో వచ్చిన విభేదం ఎలాంటిది అని అంటే, యోధా క్రైస్తవులు నీతిని గురించి వారు చెప్పుకుంటున్నటువంటి సమయంలో మేము నీతిమంతులం అని చెప్పి వారిని గురించి వారు చెప్పుకునేవారు. అప్పుడు అన్యులైనటువంటి వారు అడిగేవారు, మీరు నీతిమంతులని ఎలా చెప్పుకుంటున్నారు, మీలో నీతి ఉన్నదని మీరు ఎలా చెప్పుకోగలరు అని ఎవరైనా వారిని ప్రశ్నించినప్పుడు వారు ఏం చెప్తారు అని అంటే, మోషే ధర్మశాస్త్రం మా దగ్గర ఉన్నది, సున్నతి మాలో ఉన్నది, నిబంధన కూడా మాకు ఉన్నది, మేము దేవుని ప్రజలము కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులే అని చెప్పి యోధా క్రైస్తవులు చెప్పుకునేవారు. మరి ఇప్పుడు అన్యులకు అటువంటి ఫెసిలిటీ ఉందా? అన్యులకి ధర్మశాస్త్రం లేదు, మోషే ధర్మశాస్త్రం లేదు, కావనెంట్ పీపుల్ కాదు వాళ్ళు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే వారికి సర్కంసిషన్ అనేటటువంటిది కూడా లేదు, సున్నతి కూడా వారికి లేదు. మరి ఇప్పుడు ఏ విషయాన్ని బట్టి వారు నీతి ఉన్నదని చెప్పుకోగలరు? ఈ విభేదం వచ్చింది. ఒకరు హెచ్చు అయినటువంటి వారు, ఒకరు తగ్గ అయినటువంటి వారు అనేటటువంటి విభేదం వచ్చినప్పుడు పౌలు వారి యొక్క ఆలోచనలను చెల్లాచెదరు చేసేటటువంటి ఒక గొప్ప మాటను పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అనేటటువంటి మాట చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఈ ఒక్క మాటతోటి వారి ఆలోచనలు అన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. ఈ మాటలో పౌలు గారు ఏమంటూ ఉన్నాడు అని అంటే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని అంటే, పౌలు గారు ఏం చెప్తూ ఉన్నారు అని అంటే, ధర్మశాస్త్రం అనేటటువంటిది క్రీస్తును లక్ష్యంగా చేసుకున్నది. ధర్మశాస్త్రం అనేటటువంటిది క్రీస్తును ముందుగా బయలుపరచడానికి అది ప్రత్యక్షపరచబడినది. ధర్మశాస్త్రం అనేది క్రీస్తు కొరకే నియమించబడినది. దానికి మూలము, దానికి అంతము క్రీస్తే అని చెప్పి ఇక్కడ విలువైన వాడు క్రీస్తు, అంతేగాని ధర్మశాస్త్రము కాదు అని చెప్పి విషయాన్ని పౌలు గారు ఎక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేయడం వలన నీతి అనేటటువంటిది కలగదు. మరి దేనిని బట్టి నీతి కలుగుతుంది అని అంటే, విశ్వాసమును బట్టి నీతి అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పి పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే ఆయన చెప్పేటటువంటి మాట ఏమిటి అని అంటే, ఒకడు క్రియల మూలంగా కాదు, మనం ఎంత మంచి పనులు చేసినా నీతి అనేటటువంటిది సంపాదించుకోలేము. ఎందుకో చెప్పనండి, ఆ నీతి అనేటటువంటిది మనుషులు స్వతహాగా సంపాదించుకునేది కాదు. ఎందుకనంటే నీతిమంతుడు ఎవ్వరూ లేడు, ఒక్కడును కూడా ఈ లోకంలో లేరు. నీతి ఎక్కడా కనబడినటువంటి స్థలంలో నుండి నీతి ఎలా రాగలదు? అందుకని పౌలు గారు అంటూ ఉన్నాడు, నీతి అనేటటువంటిది మనుషులు స్వతహాగా సంపాదించేది కాదు, అది నీతిమంతుడైనటువంటి దేవుని యొద్ద నుండి, అనగా క్రీస్తు యొద్ద నుండి ఖచ్చితంగా అది మనిషికి, విశ్వాసికి రావాల్సిందే. అది ఒక బహుమానంగా దేవుడు ఇచ్చేటటువంటిది. ఒక విశ్వాసిని చూసి ఆయన బహుమానంగా ఇచ్చేటటువంటిది నీతి అని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో 1521వ సమయంలో డైట్ ఆఫ్ వామ్స్ అనేటటువంటి సభ జరుగుతూ ఉన్నది. మనందరికీ కూడా తెలుసు, రిఫార్మేషన్ సందర్భంలో చాలా సమయాలలో దీనిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మార్టిన్ లూథర్ గారు రోమా ప్రభుత్వానికి, ఆ రోజున సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా నిలవబడి ఆ సంఘములో ఆనాడు జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలను ఆయన ప్రశ్నించాడు. పరిశుద్ధ గ్రంథమునకు వ్యతిరేకమైనటువంటి కార్యాలను ఆయన ప్రశ్నించినటువంటి ఆ సమయంలో మార్టిన్ లూథర్ గారిని ఈ సభలోనికి పిలిచారు. డైట్ ఆఫ్ వామ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు.
అందులో ఎవరెవరు ఉన్నారనంటే ఆ రోజున సార్వత్రిక సంఘమునికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద డిగ్నిటరీస్ అందరూ కూడా సభలో ఉన్నారు. హోలీ రోమన్ ఎంపరర్ కూడా ఆ రోజున సభలో ఉంటూ ఉన్నారు. అటువంటి సభలో మార్టిన్ లూథర్ గారిని వారందరూ కూడా ఒకే మాట అంటూ ఉన్నారు. ఏంటనంటే, నువ్వు మతాన్ని చెడగొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తివి, నువ్వు హెరెటిక్ అని చెప్పి ఆయనను గూర్చి మాట్లాడారు. నువ్వు హెరెటిక్, నువ్వు మతానికి వ్యతిరేకమైనటువంటి వాడవు, నీ రాతలు వ్యతిరేకమైనవి, నీ ఆలోచనలు వ్యతిరేకమైనవి, నువ్వు రచించిన పుస్తకాలు వ్యతిరేకమైనవి, ఇవన్నీ కూడా వ్యతిరేకమైనవే. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. ఇప్పుడు గనక నువ్వు చేసింది తప్పు అని నువ్వు ఒప్పుకుంటే గనక నువ్వు నీ ప్రాణాలను దక్కించుకుంటావు, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి మార్టిన్ లూథర్ గారిని వారు మాట్లాడినటువంటి సందర్భంలో మార్టిన్ లూథర్ గారు ఆయన ఒకే ఒక మాట ఆయన పలికారు. ఆ సమయంలో ఆయన పలికినటువంటి మాట ఏమిటి అని అంటే, హియర్ ఐ స్టాండ్, ఐ కెన్ డూ నో అదర్, గాడ్ హెల్ప్ మీ, ఆమేన్ అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ దేవా నేను నిల్చున్నాను, నేను నిలవబడిన దాని మీదనే నేను నిల్చున్నాను, నేను దీనిని తప్పు అని ఒప్పుకోలేను, నేనేం చేయలేను, దేవా నువ్వే నాకు సహాయం చెయ్యి అని చెప్పి ఆయన మాటలను ముగించారు. అంటే ఇక్కడ ఆయన దేనిని డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు అని అంటే, ఆ రోజున సార్వత్రిక సంఘం చెప్పినటువంటి విషయం ఏంటనంటే, when the coin in the coffer rings, the soul from the purgatory springs అని అన్నారు. అంటే కానుకలలో పెట్టెలో ఎప్పుడైతే నాణం అనేటటువంటిది గల్లు మనం మోగుతుందో, ఆ శబ్దాన్ని బట్టి పితరులైనటువంటి వారు, చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మ పరలోకానికి అంతకంతకు చేరుకుంటుందంట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, ఎంత శబ్దం వస్తే అంత ఎత్తుకి ఆత్మ, వారి పితరుల ఆత్మ పరలోకానికి చేరుకుంటుందని చెప్పారు. అలాగనే పాప పరిహార పత్రాలను వారు ఇచ్చేవారు. ఇంత పెద్ద పాపానికి ఇంత పెద్ద వెల, ఎంత చిన్న పాపానికి ఎంత చిన్న వెల. ఈ పత్రాలు కొనేసుకుంటే వారి పాపము పోతుంది అనేటటువంటిది చెప్పేటటువంటి వారు. కానీ మార్టిన్ లూథర్ గారు వాటిని అన్నిటిని కూడా వ్యతిరేకించారు. ఎందుకనంటే, నీతి అనేటటువంటిది మనిషి ఇంకొక మనిషికి ఇచ్చేటటువంటిది కాదది, అది దేవుని యొద్ద నుండి మాత్రమే మనిషికి రావాల్సినటువంటిది అని చెప్పి ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఆయన గమనించాడు, గ్రహించాడు. అందుకని ఆ విషయాన్ని ఆయన డిఫెండ్ చేసుకుంటూ అలాగే ఆయన నిలిచిపోయాడు. అంటే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచించగలిగితే అపోస్తలులైనటువంటి పౌలు గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. నీతి అనేటటువంటిది మనకు అందనంత దూరములో ఎక్కడ కూడా లేదు. అది ఎక్కడో పరలోకములో లేదు, ఎక్కడో అగాధంలో లేదు. నీతి అనేటటువంటిది ఎక్కడ ఉన్నది అని అంటే, అది ఎక్కడికి రాగలదు అని అంటే, మన దగ్గరికి, మన నోటిలోనికి, మన హృదయంలోనికి ఆ నీతి రాగలదు అని చెప్తూ ఉన్నాడు. ఎలా ఆ నీతి వస్తుంది అని అంటే, విశ్వాసముతో, క్రీస్తును కూర్చున్నటువంటి విశ్వాసము. ఆయన చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచాడు అనేటటువంటి మాట మనము మన నోటి ద్వారా ఒప్పుకోగలిగితే ఆ విశ్వాసాన్ని బట్టి మనకు నీతి అనేటటువంటిది కలుగుతుంది. అంటే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనము ఆలోచిస్తే ఎప్పుడైతే ఈ ఆలోచన మనలో వస్తుందో, నీతి అనేటటువంటిది మనం స్వతహాగా సంపాదించలేము, ఇది దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది అనే విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మన జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేటటువంటిది చోటు చేసుకుంటుంది. ఎటువంటి మార్పు అని అంటే, అంతవరకు కూడా మనము దేవుని విషయంలో చాలా ప్రౌడ్గా ఉంటూ ఉన్నామేమో, కానీ ఈ విషయం ఎప్పుడైతే గ్రహించామో దేవునికి విధేయులుగా మనం మారిపోతాము. ఎందుకనంటే నీతి దేవుని యొద్ద నుండి మాత్రమే మనము సంపాదించగలము, విధేయతతోనే దానిని సంపాదించగలము. కాబట్టి ఈ విషయము అనంటే మనము చూస్తే నీతి విషయమైనటువంటి అంటే బహుమానంగా వచ్చు నీతి మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా మనము మార్పుకు గురవుతాం అనేటటువంటి విషయాన్ని అపోస్తలులైనటువంటి పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. చివరిగా మనము చూస్తే నీతిని కూర్చున్నటువంటి మరొక మర్మాన్ని సువార్త పాఠము మనకు తెలియజేస్తూ ఉన్నది. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనము. నీతి విషయమై చెప్పబడుతున్న 3వ మర్మం ఏమిటి అని అంటే, దేవునిని మెప్పించు నీతి. దేవునిని మెప్పించు నీతి, రైచియస్నెస్ దట్ ప్లీజెస్ గాడ్ ఆల్మైటీ. దేవునిని మెప్పించేటటువంటి నీతి మనలో ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవునిని మెప్పించగలిగినటువంటి నీతి ఎలా ఉంటుంది ఇక్కడ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తూ ఉన్నారు. అంటే మనము చూస్తే దేవునిని మెప్పించగలిగినటువంటి వారముగా మనం ఉండాలని చాలా సందర్భాలు కోరుకుంటూ ఉంటాం. దేవుని నేను మెప్పించాలి, నా జీవితం ద్వారా దేవుని నేను మెప్పించాలి, నా ఆలోచన ద్వారా దేవుని మెప్పించాలి, నా
నా ప్రవర్తన ద్వారా దేవుని మెప్పించాలని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. ఎటువంటి నీతి దేవునిని మెప్పిస్తుంది అని చూస్తే మనము యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ చదవబడినటువంటి లేఖనము ఈ యొక్క కాంటెక్స్ట్ మనము చూస్తే సీమోన్ అనేటటువంటి పరిసైడు ఒక ఆయన ఉన్నాడు. సీమోన్ అనేటటువంటి ఒక పరిసైడు ఉన్నాడు. ఆ పరిసైడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక డిన్నర్కి ఆయన ఆహ్వానించాడు. ప్రభువారు ఆ డిన్నర్కి వెళ్ళి ఆ భోజన పంక్తిలో కూర్చున్న తదుపరి ఆ స్థలమునకు పిలవబడినటువంటి అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఒక ఆమె వచ్చిందంటండి. ఒక స్త్రీ ఆ స్థలానికి వచ్చింది. ఎవరు ఆమె అని అంటే ఆ స్థలంలో ఆమెను గూర్చి చెప్పుకునే మాట ఏంటనంటే పాపపు స్త్రీ అని చెప్పి ఆమెను గూర్చి చెప్పుకున్నారు. పాపపు స్త్రీ అనేటటువంటి ఆమె యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నటువంటి స్థలము దగ్గరికి, ఆ భోజన పంక్తి స్థలమునకు ఆమె సమీపించింది. అయితే లోపలికి వచ్చి ఆమె చేసినటువంటి పని ఏమిటి అని అంటే ఆ స్త్రీ ప్రభు పాదముల యొద్దకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపింది. తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. పాదాలను ముద్దు పెట్టుకున్నది. తర్వాత ఆ పాదములకు విలువైనటువంటి అత్తరును ఆమె పూసింది. ఇలా జరుగుతూ ఉండగా సీమోన్ ఇదంతా కూడా చూస్తూ ఉన్నాడు. పరిసైడు అని సీమోన్ చూస్తూ ఉన్నప్పుడు తన మనసులో అనుకుంటూ ఉన్నాడు, ఇది బయటకు చెప్పిన విషయం కాదు, ఇది తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఏమనుకుంటూ ఉన్నాడు? ఈయన దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ ఎలాంటిదో మనకు తెలుసు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చింది, ఆమె ఏదో చేస్తూ ఉన్నది. ఈయన నిజంగా ప్రవక్త అయితే గనక ఆమె దగ్గరకు సమీపించినటువంటి స్త్రీ ఎవరో ఆయన గ్రహించగలడు. ఒకవేళ నిజంగా అటువంటి గ్రహింపు ఆయనకుంటే గనక ఆ స్త్రీ చేసేటటువంటి దానిని ఆయన ఖచ్చితంగా అడ్డుకుంటాడు, ఆ స్త్రీని బయటకు పంపించేస్తాడు. కానీ ఈ స్త్రీ ఏమో తనకు నచ్చినటువంటి విధంగా ఆమె ప్రవర్తిస్తూ ఉన్నది. ఈయనేమో ఆ స్త్రీని ఏమీ అనడం లేదు. అంటే ఈయన ప్రవక్త కాదా అనేటటువంటి సందేహము ఆయన మదిలో మెలుగుతూ ఉన్నది. అప్పుడు ప్రభువారు ఏం చేశారు అని అంటే ఆయన మన అంతరంగంలో ఉన్నటువంటి విషయాలను, ఆలోచనలు కూడా గ్రహించగలిగినటువంటి దేవుడు గనుక సీమోను యొక్క ఆలోచనను ఆయన గ్రహించి వెంటనే ఒక ఉపమానాన్ని సీమోనుతో అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సీమోను, నీకు ఒక ఉపమానం చెప్తాను అని చెప్పారు. ఏంటి ప్రభువా అని అంటే ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏంటి ఉపమానం అని అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఒక వ్యక్తి ఏమో 500 దెనారములు అప్పుగా తీసుకున్నాడంట. రెండవ వ్యక్తి ఏమో 50 దెనారములు అప్పుగా తీసుకున్నాడంట. అయితే ఈ ఇరువురు కూడా ఆ అప్పును తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చింది. కానీ వీరి దగ్గర చెల్లించడానికి ధనం అనేటటువంటిది లేదు. అయితే ఆ అప్పిచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు అని అంటే సర్లే పోన్లే, పాపం వీరి దగ్గర ఏమీ లేదు కదా ఇవ్వడానికి అని గ్రహించినటువంటి ఆ వ్యక్తి చేసిన పని ఏంటనంటే వారిద్దరిని కూడా ఆ వ్యక్తి క్షమించాడంట. సరే మీరు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి ఆ వ్యక్తి అన్నాడంట. ఇప్పుడు ప్రభువారు సీమోనును ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. సీమోను, ఈ ఉపమానంలో ఈ అప్పు తీసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులలో ఎవరు, ఏ వ్యక్తి అప్పిచ్చినటువంటి వ్యక్తిని ఎక్కువగా ప్రేమించేటటువంటి వాడుగా ఉంటాడు అని చెప్పి ప్రభువారు అక్కడ అడిగారు. ఇప్పుడు ఖచ్చితంగా మనందరికీ తెలుసు, ఎక్కువ అప్పు క్షమింపబడినటువంటి వాడు ఎక్కువగా ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. ఇప్పుడు నాకు 10 రూపాయలు ఇచ్చారు అనుకోండి, మీరు ఇప్పుడు నాకు 10 రూపాయలు ఇచ్చారు, నేను తిరిగి 10 రూపాయలు ఇవ్వలేకపోయా, మీకు 10 రూపాయలు ఇవ్వలేకపోయా. అప్పుడు నా నుండి మీకు రావాల్సినటువంటి ప్రేమ కొంచెంగానే ఉంటుంది. మీరు నన్ను క్షమించినాను, 10 రూపాయలే కదా, తక్కువ కాబట్టి క్షమించాడు, ఇందులో పెద్ద వింత ఏమున్నదని చెప్పి నేను అమితంగా ప్రేమను చూపించలేకపోవచ్చు. అదే నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి అప్పుగా ఇచ్చిన తర్వాత నేను చెల్లించలేకపోయినటువంటి సమయంలో, అటువంటి సమయంలో నా నుండి ప్రేమ ఎలా వస్తుంది? ఇంత వెల నాకు ఇచ్చాడు, ఇంత ధనం నాకు ఇచ్చాడు, అంత ధనాన్ని లెక్క చేయకుండా నేను ఇవ్వలేకపోవడంతో నన్ను క్షమించాడు, ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి నేను ఖచ్చితంగా అనుకుంటాను. ఇదే విషయాన్ని ప్రభువారు చెప్తూ ఉన్నారు. 500 దేనారములు ఎవరైతే అచ్చి ఉన్నారో, అప్పుగా తీసుకున్నాడో ఆ వ్యక్తి అప్పు ఇచ్చినటువంటి వాడిని ఎక్కువగా ప్రేమిస్తాడు 50 దినారములు తీసుకున్నటువంటి వాడి కంటే కూడా అని చెప్పి సీమోను సెలవిచ్చారు. అప్పుడు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే, అక్కడ ప్రభువారు ఆ విషయాన్ని సీమోనుతో మాట్లాడిన తదుపరి ఆయన ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటనంటే, ఇక్కడ చూడండి 42వ వచనం చూడండి. 47వ వచనం చూడండి.
ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పెను. చాలండి. ప్రభు వారు చెప్తున్నటువంటి మాటల యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఆ స్త్రీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ ఇలా చేస్తూ ఉంటుండగా నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఆమె పాపాత్రులు అయినటువంటి స్త్రీ కదా, నువ్వెందుకు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని దగ్గరికి రానిచ్చావు అని అడుగుతున్నప్పుడు ప్రభు ఈ రకంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏంటనంటే, ఆమె చేసినటువంటి పని, ఆమె చూపినటువంటి ప్రేమ ఏదైతే, అపరిమితమైనటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో అది ఎందుకు ఆమె కనపరుస్తూ ఉన్నది అని అంటే, ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడ్డాయి కాబట్టి ఆమె విస్తారమైనటువంటి ప్రేమను ఆమె ఎక్కడ చూపించగలుగుతూ ఉన్నది అని చెప్పి ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సీమోనును కూడా అక్కడ ఆ సందర్భంలోనికి తీసుకొని వస్తూ ఉన్నారు. సీమోనుతో ఆయన అంటున్నటువంటి మాట ఏంటి? నేను ఇంటిలోనికి వచ్చాను, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను లోపలికి ఆహ్వానించి నా తల నూనెతో అంటలేదు నువ్వు అని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడుతూ, కానీ ఈమె మాత్రం చేసిన పని ఏంటి? ఈమె లోపలికి వచ్చిన తదుపరి ఈమె కన్నీటితో నా పాదములను కడిగింది. కడిగిన తదుపరి ఆమె తన తల వెంట్రుకలతో నా పాదములు తుడిచింది. తుడిచిన తదుపరి విలువైనటువంటి అత్తరును నా పాదములకు ఆమె పూసింది. నువ్వు చేయలేనటువంటి పనిని ఈమె చేసింది. నువ్వు చూపించలేనటువంటి ప్రేమ ఈమె చూపించింది. ఈమె ఎంతగా ప్రేమను చూపించగలగడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడ్డాయి. అందుకని ఆమె కృతజ్ఞతగా ఎంత విపరీతమైన ప్రేమ ఆమె చూపించగలుగుతూ ఉన్నది. నీకు కొంచెము క్షమాపణ కావాలి కాబట్టి నువ్వు కొంచెం ప్రేమను మాత్రమే నువ్వు చూపించావు. ఈమెకు క్షమాపణ పెద్దగా కావాలి కాబట్టి ఈమె పెద్దగా ప్రేమను చూపించింది అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తెలియజేశారు. అంటే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని యొద్ద నుండి మన విశ్వాసము ద్వారా క్షమాపణ పొందినప్పుడు మనము దేవుని దృష్టిలో నీతిమంతులముగా కనబడతాం. ఆ నీతి ద్వారా మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, దేవుని యొద్ద నుండి సంపాదించిన తరువాత ఆ నీతితో మనము దేవునిని మెప్పించగలగాలి విపరీతమైన ప్రేమతోటి. నీతి మనము సంపాదించుకున్న తర్వాత ఎప్పుడైతే మన జీవితాల్లోనికి దేవుని యొక్క క్షమాపణ కలుగుతుందో, ఆ క్షమాపణ పొందిన తర్వాత మన యొక్క బాధ్యత ఏమిటి అని అంటే, ఆ నీతితోటి దేవునిని మనము ఏం చేయాలి? మెప్పించగలగాలి. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో దేవుని క్షమాపణ నాకు దొరికేసింది, ఇంకా దేవునికి నాకు సంబంధం లేదు, ఇక నాకు నీతి నాలో స్థాపించబడింది, ఇంకా నాకు దేవునిని మెప్పించాల్సిన అవసరత నాకు లేదని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆమె చేసిన పని ఏంటి అని అంటే, ఎవరి ద్వారా అయితే ఈ క్షమాపణ నేను పొందానో ఆ నా దేవునిని నేను మెప్పించగలగాలి నా నీతితోటి అని చెప్పి ఆ స్త్రీ భావించింది. ఆ గొప్ప కార్యాన్ని ఆమె చేపట్టగలిగింది. ఈ రోజున దేవునిని మెప్పించేటటువంటి నీతి మనలో ఉంటూ ఉన్నదా ప్రియమైన దేవుని సంగమా? ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి జాన్ న్యూటన్ అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఈయన స్లేవ్ ట్రేడర్ అనంటే ఆఫ్రికా ఖండంలో విపరీతమైనటువంటి బానిసత్వములో పేదరికంలో ఉన్నటువంటి మనుషులను బానిసలకు అమ్మేసేటటువంటి వాడు. ఇంగ్లాండ్ ప్రాంతానికి షిప్లో మనుషులను, వస్తువులను రవాణా చేసినట్లుగా మనుషులను రవాణా చేసి ఇంగ్లాండ్ ప్రాంతానికి ధనికులైనటువంటి వారికి మనుషులను అమ్మేసేటటువంటి వాడు. ఇటువంటి వ్యక్తి అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఒక భయంకరమైనటువంటి తుఫాను ఓడను కొట్టింది. ఓడను కొట్టగా వెంటనే జాన్ న్యూటన్ అనుకున్నటువంటి మాట ఏమిటి అని అంటే, దేవా నాపై నీ కృప చూపించు అనేటటువంటి మాట ఆయన వేడుకున్నాడు. వెంటనే ఆ తుఫాను నిమ్మలమయ్యింది. తన యొక్క ఓడ, తన ప్రాణము కాపాడబడింది, సంరక్షింపబడింది. తాను బ్రతికినటువంటి తదుపరి స్లేవ్ ట్రేడర్గా ఉన్నటువంటి ఈయన పాస్టర్గా అయ్యాడు. ఒక దైవజనుడిగా అయిన తర్వాత, ఆ దైవజనుడు అయిన తరువాత ఏ విషయంలో అయితే పాపం చేశాడో ఆ విషయంలోనే పోరాడేటటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. బానిసలను అమ్మేటటువంటి వాడు ఈ రోజున బానిసల పక్షంగా పోరాడుతూ ఉన్నాడు ఏంటి ఈ మనిషి అని చెప్పి ఆ రోజున ఇంగ్లాండ్ దేశం అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఏంటి, ఏం జరిగింది జాన్ న్యూటన్ జీవితంలో అనంటే, క్షమాపణ పొందాడు దేవుని యొద్ద నుండి. క్షమాపణ పొందిన తర్వాత నీతిని సంపాదించుకున్నాడు జాన్ న్యూటన్. నీతిని సంపాదించుకున్న తర్వాత దేవునిని మెప్పించేటటువంటి ప్రయత్నములు ఆయన ముందుకు
కొనసాగిపోయాడు. ఆయన చివరి ఆఖరి దినములలో 82 సంవత్సరాల వయసులో ఆయన చూపు మందగించి వినికిడు అంతా కోల్పోయినటువంటి సమయంలో ఆయన చనిపోయేటటువంటి సందర్భంలో ఒక మాట ఆయన మాట్లాడాడు. ఆయన అన్నటువంటి మాట ఏమిటి అని అంటే, మై మెమరీ ఈజ్ నియర్లీ గాన్. మై మెమరీ ఈజ్ నియర్లీ గాన్. ఐ రిమెంబర్ ఓన్లీ 2 థింగ్స్. నాకు 2 మాత్రమే జ్ఞాపకం ఉన్నాయి. ఆ 2 ఏమిటి అని అంటే, మొట్టమొదటిది ఐఎమ్ ఏ గ్రేట్ సిన్నర్. నేను ఒక భయంకరమైనటువంటి పాపిని. నాకు గుర్తున్నటువంటి 2 విషయాలు. మొదటి విషయము, నేను భయంకరమైనటువంటి పాపిని. 2 విషయం ఏంటి అని అంటే, క్రైస్ట్ ఈజ్ ఎ గ్రేట్ సేవియర్. క్రీస్తు మాత్రమే గొప్ప కనికరము కలిగినటువంటి వాడు. ఈ 2 మాత్రమే నా జీవితంలో జ్ఞాపకం ఉన్నాయి అని చెప్పి అంత విశ్వాసంతో బ్రతికాడు జాన్ న్యూటన్ అనేటటువంటి ఆయన. అంత గొప్పగా దేవునిని మెప్పించాడు. ఈ రోజున మనము దేవుని యొక్క సమీపం నుండి, దేవుని యొక్క సన్నిధానం నుండి మనం క్షమాపణ చాలా సందర్భాల్లో పొందాం. మనం చేసినటువంటి తప్పిదములకు, పాపములకు మనం క్షమాపణ పొందిన తదుపరి నీతిని సంపాదించుకున్న తర్వాత ఆ నీతి ద్వారా దేవునికి గొప్ప కార్యాలు చేపట్టి మనం దేవునిని మెప్పించామా? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఆ విషయాన్ని ఆలోచించగలగాలి. ఈ రోజున 3 విషయాలు మనకు స్పష్టంగా తెలియజేస్తాడు, నీతిని గుర్చినటువంటి మర్మాలు. మొట్టమొదటిది ఏంటంటే, తప్పును సరిదిద్దుకుని దేవుని యొద్దకు వచ్చుట వలన ఆ నీతి మనకు మంచి ప్రతిఫలం ఇస్తుంది. రెండవది, విశ్వాసంతో ప్రభువును ఒప్పుకున్నప్పుడు దేవుని యొద్ద నుండి మనకు నీతి కలుగుతుంది, అది మనలను రక్షిస్తుంది. మూడవది, దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందినప్పుడు మనము నీతిమంతులుగా చేయబడతాం, ఆ నీతి విస్తార ప్రేమతో ప్రభువుని మెప్పిస్తుంది. ఈ 3 మర్మములు, ఈ 3 రకములైనటువంటి నీతి మన జీవితాలలో ఉండగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఒక గొప్ప మార్పును ఖచ్చితంగా మన జీవితాల్లో మనం చూడగలుగుతాము. దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతూ ఉన్నాం. మానవాతీతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో మనం చూడగలం ఎప్పుడైతే ఈ నీతి మన జీవితాలలో ఉంటుందో. దావీదు జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. మార్టిన్ లూథర్ గారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. జాన్ న్యూటన్ గారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించారు. అపోస్తలులైనటువంటి పౌలు జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించారు. మరి వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు మన జీవితాల్లో కూడా జరగాలి అని అంటే ఇటువంటి నీతిని మనము సంపాదించుకోవాలి. మరి ఇటువంటి నీతిని సంపాదించుకోవడానికి మనము చేయు ప్రయత్నములలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉండి మనలను బలపరిచి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా